ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నడుస్తుంది టీడీపీ. Hmm. మరి అటువంటి యాడ్ ఫిల్మ్ టీడీపీ కోసం కూడా చేస్తారా? No. రీజన్ ఏంటంటే ఇప్పుడు జగన్ గారు దాంట్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఫాదర్ యాక్సిడెంట్లో పోయి అక్కడి నుంచి ఆయన మళ్ళీ సొంత పార్టీ పెట్టి దాని తర్వాత వాట్ ఎవర్ చేసిన అన్నీ కూడా ఒక చాలా స్ట్రాంగ్ స్టోరీ చెప్పడానికి ఉన్న మటీరియల్ ఉందని అనిపించింది. సిబిఎన్ గారి మీద నాకేముందో ఆల్రెడీ లక్ష్మీ సెంటర్లో చూపించాను అది ఓకే, ఒక 4-5 years బ్యాక్. అందులో చూపించిందే వాస్తవం. వాస్తవం అంటే అదే నాకు తెలిసిన మీ వాస్తవం. perception. అంతే. Yeah. సో సిబిఎన్ గారి మీద ప్రత్యేకంగా ఏ వ్యూహాలు అయితే ప్రస్తుతానికి లేవు. అందుకే కావచ్చు ఈ స్కాములు స్కీములు అని మీ మీద ఏదో జరుగుతుందని బాగా నెటిజన్స్ ఉంది. ఏం సార్ ఈ వేపీ ఫైబర్ నెట్ నిజంగా డబ్బులు తీసుకున్నారా? 10 కోట్లు 100 కోట్లు అంటున్నారు. అంటే వాళ్ళు అక్కడ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 1 crore అంటున్నారు వాళ్ళే. నిజంగా తీసుకున్నారా? అదే చెప్తున్నాను. బేసిక్ పాయింట్ ఆ టైంలో మాకు ఎలక్షన్ కమిషన్ వలన వీఆర్ నాట్ గెటింగ్ సెన్సార్. సో ఏపీ ఫైబర్ నెట్ వాళ్ళు అంటే అది కూడా నా పార్ట్నర్ చేశారు, నాకు కూడా అంత డీటెయిల్స్ తెలీదు. ఒక సర్టన్ ఎంజీ తోటి మేము దాంట్లో రిలీజ్ చేసుకుంటాం అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చేసుకున్నారు. దాంట్లో భాగంగా ఈ అమౌంట్ పంపారు ఏదైతే వాళ్ళు చెప్తున్నారు. ఇది 1 CR వాళ్ళు చెప్పారు. కరెక్ట్. తర్వాత ఎవరో కంప్లైంట్ ఇస్తే ఆ సినిమా డ్రాప్ చేశారు. అది ఇంకా టెలికాస్ట్ చేయలేదు. కొన్ని 1-2 రోజుల తర్వాత నాకు సరిగ్గా టైం అవుతుంది ఎన్ని రోజులు చేశారని. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు దే ఆర్ సేయింగ్ ఇది ఇంజస్టిస్తో వచ్చాను కానీ వచ్చింది అక్కడి నుంచే బేస్డ్ ఆన్ ది అగ్రిమెంట్. మాకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే ఆ టెలికాస్ట్ చేయలేదని. దట్ ఈస్ యాక్చువల్ ఫ్యాక్ట్. మిగతాదంతా గ్రేట్ మీడియా వాళ్ళు దేశే ఎన్ని రూమర్స్ లిటరల్గా అయితే మీకు ఒక 1 CR మాత్రం లీగల్లీ అగ్రిమెంట్ వైజ్గా ఇవ్వాల్సింది వచ్చింది.